కోర్టు ఏది నిర్ణయించినా దానికి నేను అంగీకరిస్తాను. ఎందుకంటే న్యాయం అనేది ఒక తల్లి కన్నీట మీద గెలవకూడదు. అలా అని ఏ తల్లికి అన్యాయం జరగకూడదు. అదే నా మనసులో ఉన్న కోరిక. విన్నారుగా యువరానర్, ఇది కేవలం ఒక లీగల్ కేసే కాదు, ఒక పసికందు తన అస్తిత్వం కోసం జరుగుతున్న యుద్ధం. మురారి అంటే కేవలం ఒక పసివాడు కాదు, ఇద్దరు తల్లుల మాతృత్వానికి ప్రాణం పోస్తున్న ఒక జీవనాధారం. కానీ యువరానర్, విచారణ సంద్రంలో మునిగిపోతున్న ఈ కేసులో మునిగిపోయిన ఒక నిజం ఇప్పుడు తేలుతుంది. అది ఏంటంటే, మురారి హారిక కొడుకు అని నిజం తెలిసి మేఘన ప్రభుని బెదిరించడానికి వెళ్ళింది కదా. అసలు ఆ నిజం మేఘనకి హారికకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆ నిజం గురించి మాకు చెప్పింది ఎవరో కాదు, మా ఇంటి చిన్న కోడలు, మా చెల్లెలు ఉష. తనే మాతో ఈ నిజం చెప్పింది. యువరానర్, మీరు అనుమతిస్తే ఈ కేసులో అతి కీలకమైన సమాచారం ఉన్న ఉషా గారిని విచారించాలనుకుంటున్నాను. ప్రొసీడ్. చెప్పండి ఉషా గారు, మీరొక సాధారణ వ్యక్తి కాదు, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఉన్నవారు. మీరు రాసే పాటల ద్వారా అందరికీ పరిచయం ఉన్నవారు. అయితే అలాంటి మీకు సమాజంలో ఎవ్వరికీ తెలియని, చట్టానికి చిక్కని, కనీసం ఆ దేవుడికి కూడా అనుమానం రానంత రహస్యంగా ఉన్న మురారీనే హారిక గారి బిడ్డ అనే నిజం ఎలా తెలిసింది? ఎవరు మిమ్మల్ని ఆ నిజం మోసేలా చేశారు? అసలు మీకు ఆ నిజాన్ని చేరవేసిన ఆ అజ్ఞాత స్వరం ఎవరిది? హారిక అక్కకి, సునంద గారికి ఒకే రోజు ఒకే హాస్పిటల్లో డెలివరీ అయింది. ఇది యాదృచ్ఛికమని అంతా అనుకున్నారు. కానీ ఆ రోజు ఆసుపత్రి గోడల మధ్య దాగున్న కుట్ర, ఆ దేవుడికి కూడా తెలియని ఒక చీకటి రహస్యం. ఆ రోజు ఆ ఇద్దరి డెలివరీ జరిగినప్పుడు అక్కడ ఉన్న నర్సు నన్ను నమ్మి నాకు చెప్పిన నిజం. నా కళ్ళ ముందే హారిక అక్కకు జరిగిన అన్యాయాన్ని, తనకు తెలియకుండానే జరిగిన ఈ మాయాజాలాన్ని విని నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. మొదట నేను నమ్మలేదు. ఒక ప్రాణం పుట్టిన చోట అబద్ధం పుడుతుందా అని ఆశ్చర్యపోయాను. కానీ ఆ బిడ్డను మార్చింది కూడా తనే అని ఆ నర్సు తన కళ్ళల్లో నీళ్లతో, వణుకుతున్న చేతులతో ఆ నిజాన్ని నాకు చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత హారిక అక్క కడుపు కోతని నేను అర్థం చేసుకున్నాను. ఆ బిడ్డని మార్చిన నేరం నా కళ్ళ ముందే సాక్షాత్కరించినప్పుడు ఇక నేను మౌనంగా ఉండడం అంటే ఆ నేరంలో నేను భాగస్వామ్యం కావడమే అని ఆ నిజం అందరికీ చెప్పాను. విన్నారుగా యువర్ ఆనర్, ఇది కేవలం ఒక సాక్ష్యం కాదు,
ఒక తల్లి ఆవేదనకు సమాధానం, ఒక అబద్ధపు సామ్రాజ్యపు పతనం. హాస్పిటల్ గోడల సాక్షిగా ఆ నర్సు పలికిన నిజం ఇప్పుడు నిరూపితమైంది. బిడ్డను మార్చిన ఆ పాపం కాలం అనే ప్రవాహంలో ఎప్పటికీ దాగుండదు. అందుకే అది ఇప్పుడు నిజాన్ని మోసుకొని మీ ముందు సాక్షాత్కరించింది. ఉషాగారు చెప్పినట్టుగా మురారి హారిక గారి బిడ్డనది కఠోర వాస్తవం. దాన్ని కోర్టు న్యాయ పరిగణలోకి తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువరానర్, సాంబయ్య గారు ఉషా చెప్పిన మాటలు విని నిజం బయటపడిందని ఉప్పొంగిపోతున్నారు. కానీ ఒకరు చెప్పిన మాటలు విని ఉష ఇక్కడ కోర్టులో చెప్పింది అంటే చట్టం ముందు అవి కేవలం హియర్సే ఎవిడెన్స్ మాత్రమే అవుతుంది అని ప్రాసిక్యూటర్ గారు మర్చిపోయారనుకుంటా. హియర్సే ఎవిడెన్స్ అంటే వినికిడి సాక్ష్యం అని అర్థం. అలా ఆ సాక్ష్యం ఎవరు చెప్పినా కూడా కోర్టులో చెల్లదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఇప్పుడు ఈ కేసులో నిజం తేలాలి అంటే ఆ నిజం ఎక్కడైతే పుట్టిందో ఆ నర్సు సాక్ష్యం ఇప్పుడు ఈ న్యాయస్థానానికి అత్యంత అవసరం. ఆ నర్సు ఉషా గారికి నిజం చెప్పింది అంటే ఇంకా ఆ రోజు ఆసుపత్రిలో ఏ చీకటి కోణంలో ఏ పాత్రలు కదిలాయో ఆ నర్సు మాత్రమే చెప్పగలదు. అందుకే ఈ కేసులో అత్యంత కీలకమైన ఆ నర్సును మరుసటి వాయిదా నాటికి న్యాయస్థానం ముందు హాజరుపరచవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక విజ్ఞప్తే కాదు, సత్యాన్ని వెలుగులోకి తెచ్చే ఒక బాధ్యత. కోర్టు సుహాసిని గారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటోంది. ఆ నర్సును వచ్చే వాయిదాలోపు కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా పోలీస్ శాఖ వారికి ఆదేశిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసు పైన డిపార్ట్మెంట్ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉండగా ఉషగారు చెప్పిన ఆ నర్సుని పట్టుకోవడానికి ట్రై చేశాం. కానీ అప్పటికే ఆ నర్సు వాళ్ల నాన్నతో కలిసి ఊరు వదిలి వెళ్లిపోయిందని మాకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆమె కాల్ డేటా, లొకేషన్ వివరాలు అన్నీ బ్లాక్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు తన ఆచూకీ దొరకలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సాక్ష్యం మాయమైంది, నిజం దాగిపోయింది. కానీ ఒక బిడ్డ భవిష్యత్తు మాత్రం ఈ కోర్టు గదిలో ఇంకా మౌనంగా ఏడుస్తోంది. ఇక్కడ ఒక తల్లికి బిడ్డ ప్రాణమైతే మరో తల్లికి బిడ్డే సర్వస్వం. ఇద్దరి తల్లుల మధ్య ఉన్నది యుద్ధం కాదు, ఒక మమకారపు ఘర్షణ. అయితే మురారిని ఒక తల్లి నుంచి లాగేయడం న్యాయమా, లేక వాణ్ణి తన అసలు మూలాల దగ్గరికి చేర్చడం ధర్మమా? ఇక్కడ ఇద్దరి తల్లుల కన్నీళ్లు తుడిపే ఈ నేల మీద మీరు ఏ తీర్పిచ్చినా అదొక తల్లికి అన్యాయం చేసేదే అవుతుంది. అందుకే మనం కోరుకునేది కేవలం ఒక తీర్పే కాదు, ఒక పసివాడి భవిష్యత్తు. దాన్ని బట్టే ఈ కేసుకు సంబంధించిన న్యాయం మీరే నిర్ణయించాలి యువర్ ఆనర్. ఈ న్యాయస్థానం ఇద్దరు తల్లుల ఆవేదనను, ఇద్దరు తండ్రుల సంఘర్షణను సావధానంగా విన్నది.
చట్టం మనుషుల మాటలను నమ్ముతుంది. కాని సాక్ష్యం లేనప్పుడు ఊహల మీద ఆధారపడి తీర్పు ఇవ్వడం న్యాయం అనిపించుకోదు. అందుకే ఈ న్యాయస్థానం ఈ కేసును ఒక కీలకమైన మలుపు వైపు తీసుకువెళ్తోంది. అసలు ఈ కేసులో వివాదానికి కారణమైన మురారి ఎవరికి జన్మించాడో ఆ నిజం నిష్కర్షగా తేలాలి. ఎందుకంటే అమ్మతనం గుండెతో సంబంధం కలిగి ఉండవచ్చు, కానీ జన్మతః అది కణాలతో ముడిపడి ఉంటుంది కూడా. కాబట్టి ఈ న్యాయస్థానం మురారి యొక్క తల్లిదండ్రులు ఎవరో తేలడానికి DNA టెస్ట్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశిస్తుంది. తుది నివేదిక వచ్చే వరకు కోర్టు తన తీర్పును వాయిదా వేస్తూ తదుపరి విచారణకు ఈ కేసుని కొనసాగిస్తున్నాను. మురారి, లోకం ఏమనుకున్నా సరే నువ్వు నా బిడ్డవురా. అది సృష్టి కూడా మార్చలేని సత్యం. ఆ దేవుడు కూడా నిన్ను నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళలేడు. ఎందుకంటే నేను చచ్చాకే నేను నిన్ను వదిలిపెడతాన్రా. ఏమండి, కోర్టులో ఏం జరుగుంటుందో అని, తీర్పు ఎవరి వైపు వెళ్ళుంటుందో అని తలుచుకుంటే నిమిషం ఒక యుగంలా గడుస్తున్నట్టుగా ఉందండి. చూడు కిరణ్, కాలం అనేది చదరంగం లాంటిది. మనం జరిపే పావుల కంటే విధి వేసే ఎత్తుగడలు చాలా బలంగా ఉంటాయి. ఆ ఎత్తుగడలను ఎదుర్కొని గెలుస్తామా ఓడిపోతామనేది మన చేతుల్లో లేదు. కేవలం ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. మిగతాదంతా కాలం చేతుల్లో ఉంది. రే తరుణ్, కోర్టులో ఏం జరిగిందిరా? మురారి ఇంటి వారసుడు అన్న నిజం నిరూపణ అయిందా? వాడు తిరిగి మన ఇంటికి రావడానికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయా? ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందిరా? లేదత్తయ్య, మనం అనుకున్నది ఏది సజావుగా జరగలేదు. అవునత్తయ్య, మురారి నిజంగా ఎవరి బిడ్డో తేల్చడానికి లాయర్లు పోటాపోటీగా వాదిస్తుంటే మురారి నా రక్తం, నా కొడుకు అని బలంగా చెప్పాల్సిన తరుణ్ ఆ మాటలేవి చెప్పలేక గోడ మీద పిల్లిలాగా వ్యవహరించాడు. ఒక పక్క మురారిని ప్రభు నా బిడ్డ అని గొంతు చించుకొని ఆకాశం విరగబడేలాగా అబద్ధం ఆడుతూ ఉంటే, మీ అబ్బాయి తరుణ్ మాత్రం ఏదో తెలియని భయంతో నీరసంగా నిలబడిపోయాడు. నాకెందుకో తరుణ్ వాళ్ళకం చూస్తుంటే మురారి మన ఇంటికి రావడం తనకిష్టం లేనట్టుగా అనిపిస్తుంది. అవును తరుణ్, నీ నిజం చెప్తున్నాను. మురారి రావడం నీకిష్టం ఉంటే కోర్టులోను వల్ల తేలిపోయి మాట్లాడేవాడివి కాదు. సొంత బిడ్డ కోసం పోరాడేటప్పుడు ఆ కళ్ళల్లో ఉండాల్సిన ఆవేశం మౌనంగా ఉండేది కాదు. నువ్వు అనుకుంటే నిజాన్ని నిలబెట్టి అబద్ధాన్ని ఓడించేవాడివి.
కానీ నిన్ను చూస్తుంటే నువ్వు నిజం గెలవాలని కోరుకున్నట్టుగా ఏమీ కనిపించలేదు. అందుకే చెప్తున్నానత్తయ్య, ఈ రోజు కోర్టులో జరిగిన పరిణామాలు మనకి తీర్పు కంటే ముందే ఒక పెద్ద ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి. అవునత్తయ్య, మేఘనక్క చెప్పింది అక్షరాల నిజం. తరుణ్ నా మాతృత్వపు ఆవేదనని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. మురారి గురించి కోర్టులో గట్టిగా తన మనసులో మాట చెప్పలేకపోయాడు. ఈరోజు తరుణ్ మౌనం వెనుక ఉన్న కుట్ర నాకిప్పుడు అర్థమవుతుంది. సొంత కడుపు కోతను మౌనంతో దాచుకునేవాడు తండ్రే కాదు, భార్య కడుపు కోతను కళ్ళ ముందు చూస్తూ కూడా అబద్ధానికి వంత పాడేవాడు బాధ్యత గల భర్త అస్సలే కాదు. చెప్పు తరుణ్, నీకు మురారి నా కడుపున పుట్టిన బిడ్డని తెలిసిన సునంద గారి ప్రాణం కోసం ఆ నిజాన్ని బలిచ్చే ప్రయత్నం చేస్తున్నావా? నా కడుపు కోత కంటే నీకు ఆవిడ ప్రాణమే గొప్పగా అనిపించిందా? అవును, ఒక్క తరుణ్ మాత్రమే కాదత్తయ్య, కోర్టులో ప్రభు బోన్లోకెళ్తూ మురారిని ఎవరికిచ్చారో తెలుసా? ఆ ఉషకి. ఉష వెంటనే మనల్ని మోసం చేయాలని ప్రభు మాటలు విని సునంద వచ్చే వరకు అక్కడే ఉండి మురారిని ఆ సునందకు అప్పగించింది. అంటే మన మురారి మనకు దక్కకూడదని, మనల్ని చిన్న బోయలా చెయ్యాలని వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారని నాకు ఈ రోజే అర్థమైంది. తరుణ్కి, ప్రభు గారికి, ఆ మహాతల్లి ఉషాకి వీళ్ళందరికీ ఒక్కటే గమ్యం. అదేంటంటే నా మురారిని నాకు దూరం చేయడం. నా బాబు నాకు దక్కాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. కాని ఇప్పుడు తెలుస్తుంది, ఈ మనుషుల స్వార్థం ముందు ఆ దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు అని. అందుకే ఎవ్వర్నీ వదిలిపెట్టనత్తయ్యా. నా మురారిని నేనెలాగైనా దక్కించుకుంటాను. నా బాబు నా ఒళ్ళోకి తెచ్చుకుంటాను. అది ఈ రోజైనా రేపైనా. చూడు హారిక, మేఘన వదిన, మీరిద్దరూ కలిసి నన్ను ఉషని నేరస్తులుగా చూస్తున్నారంటే అందులో మీ ఆవేశం కన్నా మీకు మాపై అపనమ్మకమే ఎక్కువ కనిపిస్తుంది. అయినా మురారి నా కొడుకని నాకు తెలుసు. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా చట్టం అనేది భావోద్వేగాల మీద నడవదు. అది కేవలం సాక్ష్యాల మీద మాత్రమే నడుస్తుందని నేను కోర్టులో అలా మాట్లాడాను. అంతేకాదు, మురారిని దక్కించుకోవడం ఎంత ముఖ్యమో ఆ ప్రక్రియలో మనం హుందాగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇంకొక విషయం, కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుందని నా అంతరాత్మ చెప్తుంది. ఆ నమ్మకమే నన్ను కోర్టులో కానీ ఇంట్లో కానీ నన్ను మౌనంగా ఉంచుతుంది. అది మీకు అర్థం కావట్లేదు. తరుణ్, తరుణ్, ఈ ఇంట్లో నా సెల్ ఫోన్ దొంగతనం జరిగిందన్న విషయం నువ్వు మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టుగా కోర్టుకి సాక్ష్యం ఎంత ముఖ్యమో, మురారిని తిరిగి తీసుకురావడానికి కీలకమైన సాక్ష్యం ఉన్న నా ఫోన్ తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నావేమో, పొద్దున్న కోర్టుకు వెళ్లే దారిలో నా ఫోన్ పోయిందని
మీ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ ఇంతవరకు మీ వాళ్ళు నా ఫోన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. చూడు వదినా, సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే లొకేషన్ పట్టుకోవడం అంత తేలిక కాదు. ఆ విషయం నీకు తెలియదనుకుంటా. అమ్మా హారిక, ఉష ఎక్కడుంది? కోర్టు నుంచి తనెక్కడికి వెళ్ళింది? ఇంటికొస్తే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని భయంతో ఉష ఆఫీస్కి వెళ్తానని చెప్పింది అత్తయ్య. సునంద, నేను కేసు మొత్తం స్టడీ చేశాను. మురారి మీ బిడ్డే అని నిరూపించటానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇప్పుడు మా ఆశలన్నీ నీ మీదే సుహాసిని. నువ్వే ఎలాగైనా మమ్మల్ని కేసులో గెలిపించాలి. మా మురారి మాకు దూరం కాకుండా చూడాలి. మురారి దూరం కావడం కాదు కదా, ఆ ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కేసులో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నిన్ను గెలిపించేది మనం చూపించబోయే సాక్ష్యాలు కాదు, మురారి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ. ఆ ప్రేమే నీ మురారి నీకు దక్కేలా చేస్తుంది. మురారి తన బిడ్డ కాదు అని తెలియగానే సునంద గారు ప్రాణాలతో ఉండరు. డిఎన్ఏ టెస్ట్ మాకు అనుకూలంగా ఇస్తానంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, డబ్బులు నేనిస్తాను. ఇకపై నేను హారికకి అన్యాయం చేయలేను. ఎందుకంటే అలా చేస్తే తను నాకు దక్కేలా లేదు. రేపు నిజం బయటపడినప్పుడు ఆవిడ పడే వేదనని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు.